ఒకరోజు కైలాస పర్వతంపై పార్వతీదేవి ఆటవికతనంగా శివుడి కళ్ళు తన చేతులతో మూసింది. ఆ క్షణంలోనే 3 లోకాలు చీకటిలో మునిగిపోయాయి. ఈ అంధకార సమయంలో శివుని నుదిటి నుండి చెమట బొట్టు భూమిపై పడింది. ఆ చెమట నుండే అంధకాసురుడు అనే భయంకర రాక్షసుడు జన్మించాడు. శివుడి అంశతో పుట్టిన ఆ అంధకాసురుడు కాలక్రమేణా పెరిగి తన బలాన్ని గర్వించి రాక్షసులందరినీ ఒక్కటి చేసుకుని దేవతలపై యుద్ధం ప్రకటించాడు. దేవతలు ఆ అంధుడైన రాక్షసుని ఎదుర్కోలేక భయభ్రాంతులయ్యారు. ఆ సమయంలో శివుడు తన అంతర్గత దివ్యశక్తిని స్మరించాడు. అప్పుడు వరాహముఖంతో మండుతున్న నేత్రాలతో యుద్ధమురునులో ఆవేశంతో నిండి ఉన్న వారాహీదేవి ప్రత్యక్షమై శివుని ఆశీస్సులతో భయంకరమైన గదాయుద్ధంతో యుద్ధరంగంలో ప్రవేశించింది. ఈ విధంగా శివుడు మరియు పార్వతీదేవి ఐక్యశక్తిగా వెలిసిన వారాహి అమ్మవారు లోకాల రక్షణాకారిణిగా అవతరించి ధర్మాన్ని స్థాపించారని మత్స్యపురాణం గొప్పగా వర్ణిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి.